ఎలాంటి పిండి నానబెట్టకుండా 15 నిమిషాల్లో ఇన్‌స్టంట్ వడలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా బావుంటాయి. దీనికోసం ఒక మిక్సీ జార్‌లోకి 1 కప్పు సూజీ రవ్వ, అదే కప్పుతో పావు కప్పు అటుకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పెరుగు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని 10 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇది కొంచెం గట్టిగా అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉడకబెట్టుకున్న బంగాళదుంపని పొట్టు తీసుకొని అందులోకి వేసుకొని పిండిలో కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోండి. ఇందులో వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు, అలాగే కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది మనకి. ఇప్పుడు చేతికి వాటర్ని తడి చేసుకుంటూ వడలాగా చేసుకోండి. చేతిపైన మీకు చేసుకోవడం రాకపోతే టీ స్ట్రైనర్కి ఈ విధంగా వాటర్ని తడి చేసుకొని కొద్దిగా పిండి పెట్టుకొని వడలాగా చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి సరిపడినన్ని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే వడ రెడీ.